హరే కృష్ణ. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవదో వర్గేణయా కల్పితా. శ్రీమద్ భాగవతం ప్రమాణమమాలం ప్రేమా పుమర్దో మహాన్. శ్రీ చైతన్య మహాప్రభో మతమిదం తత్రతరో న పర తత్రతరో న పర. వంశీ విభూషితకర నవనీరదాభా పీతాంబరధరుణబిం బపలాదరోష్ట పూర్ణేందు సుందరముఖ అరవింద నేత్ర కృష్ణాత్ పరం కిమపి తత్వహం న జానే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఈరోజు క్లాసులో శ్రీ చైతన్య మహాప్రభు శిక్ష అష్టకం చెప్పారు. దాని గురించి చెప్పబోతున్నాను. శ్రీ చైతన్య మహాప్రభు తన జీవితంలోని ఏ గ్రంథాలు కూడా రచించలేదన్నమాట. ఎందుకంటే ఆయనకి అంత సమయం లేదు కాబట్టి ఆయన రచించలేదు. కానీ ఆయన అంత్యలీలల్లో 8 శ్లోకాలు, 8 స్టేట్మెంట్స్ యావత్ మానవ సమాజానికి ఇవ్వడం జరిగిందన్నమాట. 8 స్టేట్మెంట్స్, అవే 8 శ్లోకాలుగా చైతన్య శిక్ష అష్టకంగా ప్రసిద్ధి చెందేవన్నమాట. ఆ 8 శ్లోకాలు చాలా అద్భుతం. యావత్ మానవ సమాజం అందరూ కూడా ఆచరించి తీరాలన్నమాట. ఆ 8 శ్లోకాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మహాప్రభు చైతన్య శిక్ష అష్టకంలోని మొదటి శ్లోకం మీ అందరికీ తెలుసును. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాహం. ఇందులో అనేక మహిమలు చెప్పడం జరిగిందనమాట. ముందుగా ఇది మనం గమనించుకోవాలి. ఈ శిక్ష అష్టకము మహాప్రభు ఒక దగ్గర కూర్చొని పాడలేదన్నమాట. ఒక దగ్గర కూర్చొని గానం చేయలేదు, చెప్పడం జరగలేదు. ఒక్కొక్క చాట ఒక్కొక్క పరిస్థితిని విషయ పరిస్థితిని బట్టి ఇది చెప్పడం జరిగిందనమాట. ఒక్కసారి కూర్చొని 8 శ్లోకాలు ఉచ్చారణ చేయలే. రకరకాల ప్రదేశాల్లోనే
రకరకాల ప్రాంతాల్లో ఆ యొక్క పరిస్థితి సిచ్యువేషన్ బట్టి ఈ శ్లోకాలు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ మొదటి శ్లోకము ఏదైతే ఉందో చేతో దర్పణ మార్జనము, సాధకులుగా ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నమాట. మొదటి శ్లోకము సాధక భక్తిలోకి ఉన్న వాళ్ళకి ఈ శ్లోకం వర్తిస్తుంది. ఇక ముందుకు వెళ్ళడానికి రెండో శ్లోకము, ఇంకా ముందుకు వెళ్ళడానికి మూడో శ్లోకము, ఇంకా ముందుకు వెళ్ళడానికి 4, 5, 6 ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. మొదటి శ్లోకము సాధక భక్తిలో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సాధక భక్తి అంటే ఫస్ట్ గ్రేడ్. ఇది శ్లోకంలో అనేక మహిమలు చెప్పడం జరిగింది. ఈ శ్లోకం కూడా కొద్దిగా ఉచ్చరిద్దాము. చేతో దర్పణమార్జనం భవమహా దావాగ్ని నిర్వాపనం శ్రేయః కైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందం బుద్ధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం శ్రీకృష్ణ సంకీర్తనం. ఈ శ్రీకృష్ణ సంకీర్తనం అనేది ప్రతి చోట్ల జోడించాలన్నమాట. ఎలాగా? చేతో దర్పణ మార్జనం శ్రీకృష్ణ సంకీర్తనం, భవ మహాదావాగ్ని శ్రీకృష్ణ సంకీర్తనం, శ్రేయ కైరవ చంద్రికాతరణం ఇతర శ్రీకృష్ణ సంకీర్తనం, ఆనంద బుద్ధివర్ధనం శ్రీకృష్ణ సంకీర్తనం, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, పూర్ణామృత స్వాదనం శ్రీకృష్ణ సంకీర్తనం. ప్రతి దాంట్లో కూడా జోడించాలన్నమాట. అయితే అనేక మహిమలు, ముఖ్యంగా 8-9 మహిమలు ఇందులో ఉన్నవి. మహాప్రభు ఏం చెప్తున్నారు? చేతో దర్పణ మార్జనం శ్రీకృష్ణ సంకీర్తనము హృదయం శుద్ధి చేస్తుంది. చేతో దర్పణ మార్జనం శ్రీకృష్ణ సంకీర్తనము హృదయం శుద్ధి చేస్తుంది. మొట్టమొదటి చెప్తున్నారు అన్నమాట. భవ మహాదావాగ్ని నిర్వాపనం, ఈ భవసాగరంలో దుఃఖం అనేది అగ్ని చుట్టుకుందనమాట. దుఃఖం అనే అగ్ని చుట్టుకొని ఉంది. ఆ దుఃఖం అనే అగ్ని నుంచి బయటపడాలంటే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆనంద బుద్ధివర్ధనం, ఆనందంగా వర్ధించాలంటే శ్రీకృష్ణ సంకీర్తనం చెయ్యాలి. ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి పదం ప్రతి అడుగు కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించాలంటే శ్రీకృష్ణ సంకీర్తనం చేయాలి. సర్వాత్మ స్నపనం, సర్వజీవులు హృదయంలో భగవంతుని చూడాలి. ప్రతి జీవి మీద కూడా స్నేహం పెంచుకోవాలి అంటే శ్రీకృష్ణ సంకీర్తనం చేయాలి. అప్పుడే పరం విజయతే, పరం విజయం సాధిస్తారు, నిజమైన విజయం సాధిస్తారు. ఏదైతే ఫిలాసఫీ మహాప్రభు చెప్పారో అవి పాటిస్తారు. దీనికి విస్తారంగా ఇంకొకసారి మనం చర్చించుకుందాము. కానీ ఇక్కడ చెప్తున్నారన్నమాట, శ్రీకృష్ణ సంకీర్తన ద్వారా ఇలా ఎన్నో మహిమలు చెప్పడం జరిగిందన్నమాట మహాప్రభు. ఆ మహిమలు మనకి దొరకడం లేదు. ఆ మహిమలు మనకి దొరకడం లేదు. అంటే నామంలో చైతన్య మహాప్రభు ఏమైనా తప్పు చెప్పారా? లేదంటే ఈ శ్లోకం తప్ప?
శ్లోకము తప్పు కాదు, మహాప్రభు చెప్పడం కూడా తప్పు కాదు. మనలో వెలుతు ఉంది. ఆ వెలుతు ఏంటో రెండో శ్లోకంలో చెప్తున్నారనమాట. ఆ వెలుతు ఏంటో రెండో శ్లోకంలో చెప్తున్నారనమాట. नामकारी बहुधा है निज सर्वशक्ति, तत्रार्पिता नियमिता स्मरणे न काला, एतादृशी तव कृपा हे भगवन् ममापि, दुर्जैवमीदृश इज జనితానురాగ. మహాప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాప్రభు మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ సంకీర్తనం చేయమని చెప్పారనమాట. మహాప్రభు మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? శ్రీకృష్ణ సంకీర్తనం చెయ్యండి అని చెప్పారనమాట. మరి సంకీర్తన చాలా ప్రకారం, సంకీర్తన కూడా చాలా ప్రకారాలుగా ఉన్నవి. సంకీర్తనలు కూడా చాలా ప్రకారాలుగా ఉన్నావన్నమాట. మహాప్రభు అయితే చెప్పేశారు షార్ట్లోనే, ఆయనకి అంత సమయం లేదు కాబట్టి శ్రీకృష్ణ సంకీర్తనం చేయమన్నారు. మరి సంకీర్తనలో చాలా ప్రకారాలు ఉన్నవి. ఏ సంకీర్తన చెయ్యాలి? అందులో ఏది? శ్రీకృష్ణ సంకీర్తన 4 రకాలుగా ఉన్నాయన్నమాట. శ్రీకృష్ణ సంకీర్తన 4 ప్రకారాలుగా ఉన్నవి. కృష్ణ రూప సంకీర్తన, కృష్ణుడి మీద రూప ధ్యానం చేసి ఆయన మీద సంకీర్తన చేయడం, కృష్ణ రూపం మీద ధ్యానం చేసి సంకీర్తన చేయడం. తర్వాత రెండోది గుణరూప, ఆయన గుణాలను కీర్తించడము, ఇది సంకీర్తనే. మూడోది లీలా సంకీర్తన, ఆయన యొక్క లీలలను కీర్తించడము, ఇది కూడా సంకీర్తన. శ్రీమద్ భాగవతం ద్వారా ఆయన లీలలు కీర్తిస్తాము, ఇది కూడా సంకీర్తన. తర్వాత నామ సంకీర్తన. సో ఈ విధంగా 4 రకాల సంకీర్తనల శాస్త్రం చెప్తుందన్నమాట. మహాప్రభు చెప్తున్నారనమాట. నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి. ఎన్నో విధాలుగా భగవన్నామము ప్రకాశితం అయ్యింది. నామం రూపంలో ఎన్నో నామ్నాం అంటే ఒక నామం కాదు, నామ్నాం అకారి, ఎన్నో నామాలుగా బహుదా నిజ సర్వశక్తి, ఎన్నో శక్తులు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఎన్నో శక్తులు భగవంతుడు నామంలో ప్రవేశితుడు అయ్యాడనమాట. నామంలో భగవంతుడు ప్రవేశితుడు అయ్యాడనమాట. అయితే దానికి కారణం కూడా ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారనమాట. 2 కారణాలు ఉన్నాయి. నామంలోనే భగవంతుడు ఎందుకు ప్రవేశితుడయ్యాడు? స్వయంగా భగవంతుడే వచ్చి కార్యక్రమాలు అన్నీ చేయొచ్చు కదా, నామంలోనే ఎందుకు ప్రవేశితుడయ్యాడు? దానికి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారనమాట. 1 జీవుల మీద అపారమైన కరుణ, 2 జీవుల కళ్యాణం కోసము భగవంతుడు నామరూపంలో ప్రవేశితుడయ్యాడు. 1 జీవుల మీద అపారమైన కరుణ, 2 జీవుల కళ్యాణం శ్రేయ కొరకు భగవంతుడు నామరూపంలో ప్రవేశితుడయ్యాడనమాట. ఎందుకు? భగవత్ బహిర్ముఖే జీవ్ మాయా నిర్మిత విశ్వ నానావిధ ప్రపారే బద్ధ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అనేక కార్యక్రమంలో జీవుడు భగవంతుడి నుంచి బహిర్ముఖుడు అయిపోయాడనమాట. జీవుడు భగవంతుడి నుంచి బహిర్ముఖుడు అయిపోయాడు. మాయా నిర్మితమైన అనేక కార్యాల్లో, మాయా ద్వారా నిర్మితబడిన అనేక కార్యాల్లోనే
ఈ విశ్వంలో బంధించబడిపోయాడు జీవుడు. భగవత్ బహిర్ముఖ జీవ్ మాయా నిర్మిత విశ్వ. మాయతో రప్పింపబడిన విశ్వంలో ఈ జీవుడు అనేక కార్యక్రమంలోని బిజీ అయిపోయాడు అనమాట. మందిరాలు కూడా వెళ్ళడానికి సమయం కూడా లేదు. సో ఈ విధంగా సంసార కార్యంలో ఇంత మునిగిపోయాడు, మందిరాన్ని కూడా వెళ్ళడానికి కూడా సమయం లేదన్నమాట. కొంతమంది ఉన్నారు, ముఖ్యంగా నాలాంటి వాడు, మందిరాన్ని కూడా వెళ్ళడానికి సమయం లేదు. అందుకే జీవులకి భక్తి ప్రకాశితులు చేయడానికి నామరూపంగా వచ్చాడు. అందుకే జీవుల్ని ప్రకాశింపజేయడానికి భగవంతుడే స్వయంగా నామరూపంగా వచ్చాడనమాట. భగవంతుడికి భగవన్ నామంకి ఎటువంటి వ్యత్యాసం లేదనమాట. కలికాలే నామరూపే కృష్ణావతారు. కలియుగంలో భగవంతుడు నామరూపంలో వచ్చాడనమాట. అందుకనే భగవంతుడి నామంలో ఆవిస్తుడయ్యాడనమాట. భగవంతుడు ఒక నామం కాదు, ఇక్కడ ఏం చెప్తున్నారు, నా నామం ఒకటే కాదు, నాం అకారి బహుదా, ఏకవచనం కాదు, బహుదా, ఎన్నో వేల లక్షల కోట్ల నామాలు. ఆ నామాలన్నీ కూడా భగవంతుడి శక్తి ఇమిడి ఉన్నాయి అన్నమాట. ఎన్నో శక్తులు ఇమిడి ఉన్నాయి. మరి మీకు ఒక సందేహం రావచ్చు, భగవంతుడు ఎందుకు ఇన్ని నామాలు ఇచ్చాడు? భగవంతుడి నామాలు ఎందుకు ఇన్నోటి ఉన్నవి? మన ధర్మంలోనే, సనాతన ధర్మంలోనే భగవంతుడి నామాలు ఎందుకు ఇన్నోటి? అన్య ధర్మాల్లో, మతాల్లో లేవు. అన్య ధర్మ మతాల్లోని ఒకే నామము. క్రైస్తవ ధర్మంలో ఒకే నామము, జీసస్ క్రైస్ట్, అంతే. క్రైస్తవ జీసస్ క్రైస్తుని జపం చేస్తారు, వాళ్ళు ఆ విధంగా జీవితం గడుపుతారు. ఇక ఇస్లాంలోని అల్లా ఒక పేరే. కానీ మన సనాతన ధర్మము, హిందూ ధర్మంలో భగవంతుడు అనేక నామాలు ఉన్నాయన్నమాట. భగవంతుడు అనేక నామాలు, నాం అకారి బహుదా, ఎన్నో అనేది కౌంటింగ్ లేదు, ఎన్నో ఉన్నవి. ఆ నామములన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులు వేసిపెట్టాడు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ జీవులు రుచులు వేరే, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రుచి అన్నమాట. భిన్న రుచులు, అందరికీ ఒక రుచి ఉండదు. మీకు ఒక రుచి, ఇంకొకరికి ఇంకొక రుచి, వాళ్ళకి ఒక రుచి, నాకు ఇంకొక రుచి. ఆ రుచుల అనుసారము భగవంతుడి నామాలు కూడా ఆ విధంగా చేశారనమాట. భగవంతుడి నామాలు కూడా వచ్చావన్నమాట. ఇక్కడ కవిరాజ్ గోస్వామి దీనికి ప్రమాణం చెప్తున్నారు అనమాట. ఏంటి? అనేక లోకేరా వాంఛ అనేక ప్రకార, అనేక లోకేరా వాంఛ అనేక ప్రకార, కృపాతే కరీలా అనేక నా మేరా ప్రచార, కృపాతే కరీలా అనేక నా మేరా ప్రచార. ఇక్కడ ఏం చెప్తున్నారు? అనేక లోకేర వాంఛ అనేక ప్రకార. ఈ లోకంలో అనేక మంది జీవులు ఉన్నారు, మానవులు అనేక ప్రకారంగా ఉన్నారు. వాళ్ళ మీద కృప చూపించడానికి అనేక నామేర ప్రచార, అనేక నామాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నామం మీద రుచి. ఒకరు గోవింద అంటారు, ఒకరు రామ అంటారు, ఒకరు ముకుంద అంటారు, ఒకరు జై శ్రీకృష్ణ అంటాడు, ఒకరు కృష్ణ అంటాడు, ఒకరు హరే కృష్ణ అంటారు, ఒకరు మాధవ అంటారు, ఒకరు ముకుంద అంటారు. నామం అంతా ఒకటే, నామం యొక్క ప్రభావం ఒకటే. నామంలోని మహాప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలి. నాం అకారి బహుదా నిజ సర్వశక్తి. నా నామంలోని నాం అకారి. ఇదే సిద్ధాంతం భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. బహునాం జన్మనాం, బహునాం జన్మనాం, బహునాం అంటే ఎన్నో
అంటే ఏకవచనం కాదు, బహువచనం అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, నామ్నాం అకారి, నామ్నాం అకారి బహుదా, ఎన్నో, నిజ సర్వశక్తి, నిజ నా యొక్క శక్తులన్నీ ప్రవేశపెట్టాను. ఎన్నో శక్తులు ఇప్పుడు ఏదైతే చెప్పానో నామాలు, గోవింద, ముకుంద, రామ, నరసింహ, వామన, జై శ్రీకృష్ణ, కృష్ణ, హరే కృష్ణ, ఒక్కొక్కరికి ఒక రుచి ప్రకారంగా భగవంతుడు ఆ నామాలు మనకిచ్చాడు. భగవంతుడు చూడండి ఎంత కృపాలుమూర్తియో. అన్య సాంప్రదాయాలు ఆపర్చునిటీ లేదు, ఈ అవకాశం లేదు. అన్య సాంప్రదాయాల్లోనే ఇది లేదు, కేవలం మనకి మాత్రమే ఉంది. మనం ఎంత భాగ్యశాలిమో మనం ఊహించుకోవచ్చు. కానీ మనం అది ఉపయోగించుకోలేకపోతాం. మనకి భగవంతుడు ఎంత సరళమైన మార్గాన్ని భగవంతుడు ఇచ్చాడనమాట. కానీ దాన్ని మనం స్వీకరించట్లేదు. అన్య మత గ్రంథాల్లో కానీ ఉందా? ఒకటే, అల్లా అల్లాలే అనేసి వాళ్ళ జీవితాంతరం అల్లానే అలాగ నామాన్ని జపిస్తారు. తర్వాత క్రైస్తవ ధర్మంలోని యేసు 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 అనేసి జపం చేస్తూ ఉంటారు. కానీ మనకి ఎన్ని నామాలు ఉన్నవి, ఆ నామాల్లో అన్నీ ఒకే శక్తులు ఉన్నవి. నామంలో అన్నీ కూడా ఒకే శక్తులు ఉన్నవి. ఇక్కడ కవిరాజ్ గోస్వామి ఇక్కడ అదే చెప్తాను, అనేక లోక వాంఛ అనేక ప్రకార. భగవంతుడు అనేక నామాలు ఉన్నాయన్నమాట. కానీ కొన్ని ముఖ్య నామాలు కూడా ఉన్నాయి. కొన్ని ముఖ్య నామాలు, కొన్ని జన్మనామాలు ఉన్నవి, మరికొన్ని కర్మనామాలు ఉన్నవి, మరికొన్ని లీలానామాలు ఉన్నవి, మరికొన్ని గుణనామాలు ఉన్నవి. భగవంతుడు అనేక నామాలు, ముఖ్య నామాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ముఖ్య నామాలు. ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. జన్మనామాలు ఉన్నాయన్నమాట. భగవంతుడు జన్మించిన తర్వాత ఏమంటాము? యశోద కృష్ణ, యశోద కృష్ణ అంటామన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, యశోద నందన, యశోద కృష్ణుడు, యశోద నందన, ముఖ్యంగా యశోద నందన అంటాము. తర్వాత మనం కీర్తన కూడా చేస్తాము, యశోద నందన వ్రజ జన రంజన, యశోద నందన వ్రజ జన రంజన, యమున తీర వనచారి, జయ కుంజ విహారీ. యశోదనందన, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందనుడు. ఇవి జన్మ పేర్లు అన్నమాట. తర్వాత కర్మ పేర్లు, గిరిధారి, గోవర్ధన గిరి ధరించాడు, అందుకనే గిరిధారి, రాధా గిరిధారి. ఇవి కర్మ పేర్లు, గోవర్ధన ధరించాడు కాబట్టి. కంసారి, కంసుడిని వధించాడు, కంసారి. రావణారి, రావణుని వధించాడు. ఇవి ఇవి కర్మ నామాలు అన్నమాట. తర్వాత గుణనామాలు, దయామయుడు, కరుణాసింధు, దీనదయాళుడు, భక్తవత్సలుడు, ఇవి ఆయన గుణనామాలు అన్నమాట. తర్వాత లీలానామాలు, లీల, దామోదర లీల, దామోదరుడు, ఇవి లీలాలతోనే. రాసవిహారి, రాసనృత్యం చేసినప్పుడు రాసవిహారి అని పేరు. దామోదర లీల చేసినప్పుడు దామోదర, రాధా దామోదర్ అని. ఇవి ఈ విధంగా నామాలు, భగవంతుడి నామాలు వచ్చాయన్నమాట. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం జరిగిందనమాట. భగవంతుడి నామము అన్నీ ఒకే ఫలితం ఇస్తావే? భగవంతుడి నామము ఎన్నో ఉన్నాయి నామాలు. విష్ణుకి 1000 పేర్లు, కృష్ణుడికి 1,000,000 పేర్లు. కానీ భగవంతుడి నామాల్లో, అన్ని నామాల్లో కూడా సమాన శక్తులు ఉన్నవి. కానీ
భగవంతుడి నామంలో అన్నీ ఒకే ఫలితం ఇస్తుందా? విశేషంగా ఒక్కొక్క నామం ఒక్కొక్క ఫలితం ఇస్తుంది అనమాట. ఇక్కడ అదే చెప్తుంది. నామ్ అకారి బహుదా నిజ సర్వశక్తి మీద మనం చెప్పుకుంటున్నాము. అన్ని నామాలు ఒకే ఫలితం ఇవ్వు, రకరకాల ఫలితం ఇటు శక్తులన్నీ ఒకటే, ఫలితం వేరే వేరేగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నామ్నా ముఖ్య నామ్నా నామ, కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట. నామ్నా ముఖ్యత నామ, నా నామంలో ముఖ్య నామము కృష్ణ నామము. అలాగే అన్ని అవతారాలకి ముఖ్యం నేనే, కృష్ణుణ్ణే. అన్నిటికీ స్తోత్రం నేనే ముఖ్యంని. అలాగే నా నామం కూడా ముఖ్యమే. అలాగే ఇవన్నీ అయితే నామాలు చెప్పాము, అన్నిటి నామాల్లోని కృష్ణ నామము ముఖ్యము. బృందావన సో వననహి, నందగావ్ సో గావునహి, వంశీ వట సో వటనహి, కృష్ణ నామ సో నామనహి. బృందావనానికి మించిన వనం లేదు, గ్రామానికి మించిన గ్రామం లేదు, వంశీ వట వృక్షానికి మించిన వంశీ వృక్షం లేదు, తర్వాత కృష్ణ నామం మించిన నామం లేదు. అన్నిటి మీద విజయం సాధించాలంటే శ్రీకృష్ణ సంకీర్తనం, కృష్ణనామాన్ని సంకీర్తన చేయాలి. ఇందాక చెప్పే కదా 4, అందులో శ్రీకృష్ణ సంకీర్తనం చెయ్యాలి. అప్పుడే పరం విజయతే, శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయం పొందుతాము. కృష్ణ చైతన్య సంకీర్తన చేస్తే ఈ విధంగా కవిరాజ్ గోస్వామి గారు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కవిరాజ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నారు, ఈ శ్లోకాన్ని ఉచ్చరించారు చైతన్య మహాప్రభు. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి అని శ్లోకాన్ని ఉచ్చరించారు. కానీ మహాప్రభు విషాద ధైన్యం ఉన్నప్పుడు మహాప్రభు ఈ 2వ శ్లోకాన్ని ఉచ్చరించారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. మహాప్రభు ఇక్కడ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారనమాట. ఉటిల విషాద ధైన్య పడే అపన శ్లోక, యహార అర్ధ సుని సభజాయ దుఃఖ శ్లోక. కవిరాజ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఉటిల విషాద ధైన్య, మహాప్రభు విషాద ధైన్యం ఉన్నప్పుడు మహాప్రభు ఈ 2వ శ్లోకాన్ని ఉచ్చరించారు. ఆ శ్లోకం యొక్క అర్థం వినిన తర్వాత జాయ దుఃఖ శోక, జాయ దుఃఖ శోక, ఈ 2వ శ్లోకాన్ని ఎప్పుడైతే ఆస్వాదిస్తారో, దీని యొక్క మర్మ రహస్యం ఎప్పుడైతే తెలుసుకుంటారో చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకం యొక్క అర్థం వినిన తర్వాత అన్ని దుఃఖముల నుంచి జీవుడు బయటపడతాడు, తొలగిపోతావి. ఇది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి ఇక్కడ చెప్తున్నారన్నమాట. భగవంతుడు అనేక నామాలు ప్రకాశితం చేసిన తన శక్తులు అన్నీ కూడా ప్రవేశపెట్టారన్నమాట. ప్రకాశితం చేసి తన శక్తులు అన్నీ కూడా ఆ నామంలో ప్రవేశపెట్టారన్నమాట. భగవంతుడి పట్ల ఒకవేళ భగవంతుడి పట్ల అపరాధం అయిపోయింది అనుకోండి, మరి అపరాధం నుంచి ముక్తి ఎలా అవుతాము? భగవంతుడి పట్ల అపరాధం అయితే భగవంతుడి పట్ల అపరాధం నుంచి ముక్తి ఎలా అవుతామో శాస్త్రం చెప్తుంది అనమాట. హరినామ జపంతోనే భగవంతుడి అపరాధం నుంచి ముక్తులవుతారు. మరి నామం ద్వారా అపరాధం అవుతే దాని నుంచి ముక్తి అయ్యేది ఎలా? నామ అపరాధం నుంచి ముక్తి అయ్యేది నామం ద్వారే. ఇది భగవంతుడి యొక్క నామం యొక్క ప్రభావము. భగవంతుడి కన్నా భగవన్ నామము శ్రేష్టమైంది. భగవంతుడి కన్నా భగవంతుడి నామము శ్రేష్టమైంది. ఇక్కడ
చెప్పడం జరిగిందనమాట. దానికి ఉదాహరణ భగవంతుడి కన్నా భగవన్ నామం శ్రేష్టమైందే. దీనికి ఉదాహరణ భగవంతుడి కన్నా విలువైంది భగవన్ నామము. ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తి యొక్క సంతకమే విలువైంది. మీరు బ్యాంకులోకి వెళ్ళారనుకోండి, మీరు బ్యాంకుకి వెళ్ళకంట చెక్కు పంపించారనుకోండి, ఎవరో ఒక వ్యక్తితోని వెళ్ళి ధనము కొద్దిగా డ్రా చేసుకొని తీసుకురా అనేసి, అక్కడ క్యాషియర్ దగ్గర చెక్ ఇస్తారు. తర్వాత ఆ చెక్కుని చూస్తారనమాట. ఏంటి, దీని మీద సంతకం లేదు. అప్పుడు ఆ చెక్కు చెల్లదనమాట, సంతకం లేదు. యజమాని యొక్క సంతకము, హోల్డర్ యొక్క సంతకము ఉండాలన్నమాట. ఒకవేళ స్వయం మనం వెళ్ళినా సరే, మనల్ని చూసి మనదే అకౌంట్, మనదే ఫోటో కూడా మనదే ఉంటుంది, పాస్వర్డ్లు అన్నీ మనవే, క్యాషియర్ కూడా గుర్తిస్తాడు ఈ వ్యక్తికి ఇందులో అకౌంట్ ఉంది, మనీ ఉంది, అన్నీ తెలుసు. అయినా సరే సంతకం పెట్టమంటారు అనమాట. అంటే దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి, ఆ వ్యక్తి కన్నా వ్యక్తి యొక్క సంతకము విలువైంది. అలాగే భగవంతుడి విషయంలో భగవంతుడి కన్నా భగవన్ నామం విలువైంది. ఎలాగైతే వ్యక్తి కన్నా వ్యక్తి యొక్క సంతకం విలువైందో, అలాగే భగవంతుడి కన్నా భగవన్ నామము విలువైంది. భగవంతుడు వచ్చి ఎంతమందిని ఉద్ధరించాడు, భగవన్ నామము ఎంతమంది ఉద్ధరించింది. భగవంతుడు అవతరించి ఈ భూలోకంలో ఎంతమందిని డివోటీ తయారు చేశారు, ఎంతమంది భక్తులు అయ్యారు, కొత్త భక్తులు అయ్యారు. అదే భగవన్ నామము ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత బహుదా ఎన్నో లక్షల మంది, కోట్ల మంది కూడా ఈ ప్రపంచంలో విశ్వ విఖ్యాతంగా ఈ నామం ప్రచారం జరిగింది. అందరూ కూడా భక్తులు అయ్యారు. అంటే భగవంతుడి కన్నా భగవన్ నామము శక్తివంతమైంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి. ఎన్నో శక్తులు. ఇక ఎన్నో శక్తులు అనేది అంతకుముందు ఒక వీడియోలో కూడా మీకు పెట్టాను, భగవన్ నామంలో ఎన్ని శక్తులు ఉన్నావో ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా మహాప్రభు ఇక్కడ చెప్పడం జరిగింది, నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి. ఈ ఒక్క లైన్ మీద ఈరోజు, ఈ ఒక్క లైన్ మీదే నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి అనే దాని మీదే ఈరోజు టాపిక్ డిస్కస్ అయింది. ఇక మిగతాది తర్వాత శ్లోకం మనం చర్చించుకుందాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ.